ప్రజా టీవీ తెలుగు న్యూస్. నా పేరు సిస్టర్ ఫ్రాన్సిస్ కళ్యాణి. ఇక్కడ మా సంస్థ పేరు సెంట్ ఆన్స్ మనోవికాస్ కేంద్ర. మానసిక వికలాంగులకు మేము 1997వ సంవత్సరం నుంచి మా యొక్క సేవలను అందిస్తున్నాము. ఇక్కడ పేరెంట్స్ ఆ పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు మేము పిల్లల యొక్క కెపాసిటీని చూసి, ముఖ్యంగా వారు ఏ లెవెల్లో ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరా, లేకపోతే ఇతరుల మీద ఆధారపడతారా అని మేము ముందుగా అసిస్ట్ చేసి దాన్ని బట్టి పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేయించుకుంటాము. వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి వారిని డివైడ్ చేసి వాళ్ళకి క్లాస్ రూమ్స్ ప్రైమరీ, సెకండరీ, ప్రీ వొకేషనల్ అనే క్లాసెస్కు మేము పంపిస్తాము. ఇక్కడ ఎక్కువగా మేము పిల్లలకి వాళ్ళ పనులు వాళ్ళు ఎక్కువగా చేసుకునేలాగా పర్సనల్ స్కిల్స్, బ్రషింగ్ కానీ, స్నానం చేయడం కానీ, ఇంకా బట్టలు వేసుకోవడం కానీ, ఇంకా తినడం కానీ, తినే ముందు చేతులు కడుక్కోవడం కానీ ఎక్కువగా ఫస్ట్ ఫోకస్ చేసేది పర్సనల్ స్కిల్స్లో చేస్తాము. అలాగే తర్వాత సోషల్ స్కిల్స్, ఇతరులతో ఎలా వాళ్ళు మెలగాలి, ఇతరుల విద్యార్థుల పట్ల ఎలా ఉండాలి, ఇంకా టీచర్స్తో ఎలా ఉండాలి అని సోషల్ స్కిల్స్ నేర్పిస్తాము. తర్వాత ఆక్యుపేషనల్ స్కిల్స్, ఈ పిల్లలు ఎక్కువగా అన్నిటి మీద అంటే నార్మల్ పిల్లల్లాగా ఇంట్రెస్ట్ చూపించలేరు. ఎక్కువగా వాళ్ళ ఇంట్రెస్ట్ దేని మీద ఎక్కువగా ఉంది. కొంతమంది పిల్లలకి డాన్స్ వేయడంలో ఇంట్రెస్ట్ ఉండిద్ది, కొంతమంది చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండిద్ది, కొంతమంది ఓన్లీ మాటలు చెప్పాలని ఉండిద్ది. అట్లా వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి వాళ్ళ స్కిల్స్ని మేము తీసుకొని ఆ పిల్లలని అనే వాళ్ళని ఇంప్రూవ్మెంట్ చేస్తాము. అలా ఇంకా రిక్రియేషనల్ స్కిల్స్, ఇంకా ఆటలు పాటలు కూడా ఎక్కువగా ఈ మానసిక వికలాంగులకి ఎక్కువగా స్ట్రెస్ చేసినా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉండదన్నమాట. వాళ్ళకి ఒక 10 మినిట్స్ కన్నా ఎక్కువగా కూడా ఉండదు. సో వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషను యోగా థెరపీ అని, స్పీచ్ థెరపీస్ ప్లస్ డాన్స్ థెరపీ, ఫిజియోథెరపీ వీటి మీద ఎక్కువగా మ్యూజిక్, బొమ్మలు చూడడం కానీ, టీవీ చూడడం కానీ, మూవీస్ వాచ్ చేయడం కానీ, ఇంకా డ్రాయింగ్ స్కిల్స్ కానీ వాటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో వాళ్ళ కెపాసిటీని బట్టి ఆ పిల్లలకి ఆ స్కిల్స్ నేర్పిస్తున్నాము. అలాగే ఇక్కడ మాకు వొకేషనల్ ట్రైనింగ్ అనేది ఉందన్నమాట. 20 అబవ్ చిల్డ్రన్స్కి ఎక్కువగా అంటే జీవనోపాధ్యాయం కల్పించడానికి ఇక్కడ మేము ఫెనైల్ తయారు చేయడం కానీ, గ్రీటింగ్స్ తయారు చేయడం కానీ, తర్వాత బుక్స్ తయారు చేయడం కానీ అలా స్కిల్స్ నేర్పిస్తున్నాము. అలా మా దగ్గర ట్రైనింగ్ పొంది ఒక 4 విద్యార్థులు మా దగ్గరే డబ్బులు ఎర్న్ చేసుకుంటున్నారు. ఇక్కడ జాబ్ చేస్తున్నారు 4 పిల్లలు. అలాగే చాలామందిని ఇంకా బయట నంద్యాలలో కానీ, ఇతరుల విలేజ్ల్లో కానీ షాపుల్లో క్లీనర్లుగా ఉండడము, ఇంకా వాళ్ళకి చిన్న హెల్ప్ చేయడము అలా చేస్తున్నాము. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ కూడా వీళ్ళకి కూడా ఒక 2% రిజర్వేషన్స్తో జాబ్స్ కల్పిస్తామని లాస్ట్ ఇయర్ ఒక జియో పాస్ చేసింది. సో ఆ జియో ప్రకారంగా మేము ఈ ఇయర్ నుంచి కొంచెం పిల్లల్ని ఒక 10th క్లాస్ రాపిస్తే వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన సర్టిఫికేట్ అనేది ఉండిద్ది. గవర్నమెంట్ కూడా జాబ్స్ ఇస్తుందన్న ఉద్దేశంతో మేము ఇట్లా ప్రైవేట్గా 10th క్లాస్ రాపించాలని ఉద్దేశంతో ఇంకా కొంచెం కృషి చేస్తున్నాము. అలాగే మా దగ్గర ఉన్న ప్రతి ఒక్క విద్యార్థిని కూడా మేము మాకు చేతనైనంతగా వారి కెపాసిటీని బట్టి వారికి అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రజా టీవీ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము.